ఎన్ని ఎకరాల్లో సాగు చేయడానికి అవకాశం ఉంది ఒక ఫార్మరు? ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సబ్సిడీ వస్తుంది? బ్యాంబూ నెక్స్ట్ ఇయర్లో 2000 ఎకరాల కోసం ప్రపోజ్ చేస్తున్నాము. అంటే దీనిలో వీటికి సంబంధించిన మొక్కలను కూడా మేము నర్సరీలో పెంచడం జరుగుతుంది, మా ప్రభుత్వ నర్సరీలో. ఇలా ఫార్మర్స్ వచ్చేటప్పుడు రైతుకు ఫ్రీగానే మొక్కలు మేము సప్లై చేయాలి, నాణ్యమైనటువంటి మొక్కలను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఇది 2 సంవత్సరాల లోపల పంటకు వస్తుంది. ఒకసారి బ్యాంబూ నాటితే 45 నుంచి 50 సంవత్సరాల వరకు ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోల్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ బ్యాంబూ పెరుగుదల కూడా రోజుకు 1 మీటరు హైట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. అదే కాకుండా ఇది క్లైమేట్ చేంజెస్ కూడా ఉపకరిస్తుంది. ఇది ఉన్నటువంటి మొక్కల్లో ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క. ఎంత ఖర్చు అవుతుందండి రైతుకు? ఎంత ఆదాయం వస్తుంది? బ్యాంబూకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు స్టార్టింగ్లో అయితే ఖర్చు తక్కువ వస్తుంది. లాభం వచ్చేసి 1 హెక్టార్కు ₹1,00,000 సంవత్సరం వస్తుంది. అంటే ₹40,000 వరకు అన్ని ఖర్చులు కూడా ఎకరానికి ₹40,000, అంటే హెక్టార్కు ₹1,00,000 ఆదాయం ఉంటుంది. దీనికి పెట్టుబడి తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్. ఎంత పెట్టుబడి? ఎంత? జీరో మెయింటెనెన్స్. ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కలు పెట్టుకోవడం, మొక్కలు కూడా గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది. పెట్టుబడి ఏం లేదు, పొలం ఉంటే సరిపోతుంది. పొలం ఉంటే భూమి ఉండాలి. తర్వాత దానికి సంబంధించిన మొక్కలు మేము ఫ్రీగా ఇస్తాం. పిట్స్ తవ్వుకొని ఆ పిట్స్ కూడా జస్ట్ 1 ఫీట్ లోతు, ఫీట్ వెడల్పుతో తవ్వుకోగలిగితే అది కూడా ఉపాధి హామీ కూడా ఈ పిట్స్ తవ్వుకోవడం. అంటే 1 హెక్టార్కు 40,000 ప్రాఫిట్ వస్తుంది. ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఎకరానికి ₹40,000 ప్రాఫిట్ వస్తుంది. హెక్టార్కు ₹1,00,000 వస్తుంది. ఓకే. ఎన్ని మొక్కలు వస్తాయి? ఎన్ని పంపు 1 హెక్టార్లో? 1 హెక్టార్కు 750 మొక్కలు పెట్టుకోవచ్చు.